अस्सलाम वालेकुम, హాయ్ హలో నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. హైదరాబాద్ స్టైల్లో ఏదైతే మటన్ ఖోర్మా చేస్తున్నాం, యాక్చువల్గా మటన్ పొటాటో ఖోర్మా చేస్తున్నాం ఈరోజు. ఆ ప్రాసెస్ కోసం ముందుగా మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ని రోస్ట్ చేసుకుందాం. రోస్ట్ చేసుకోవడం కోసం ముందుగా మనం దీంట్లో ఎండు కొబ్బరి వేద్దాం. నెక్స్ట్ గ్రౌండ్ నట్స్, గసగసాలు, ఉల్లిపాయలు సగం మనం ఆయిల్లో కొన్ని వేపేసుకొని వీటిని మనం పేస్ట్ చేద్దాం. వీటితో పాటు గసగసాలు, ఎండు కొబ్బరి, పల్లీలు కూడా పేస్ట్ చేసి పక్కకు పెడదాం. ముందుగా అయితే ఆనియన్స్ వేపుదాం. మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం దీంట్లోనే మనం కొంచెం నూనె, దాంతోపాటు నెయ్యి యాడ్ చేద్దాం. నెయ్యి మనం ఏదైతే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పీసెస్ ఉన్నాయో వీటన్నింటిని సగం మనం అయితే ముందే వాడేసాం ఏదైతే పేస్ట్ కోసం. మిగిలిన సగం ఇదే నూనెలో ఇంక ఈ నెయ్యి ఏదైతే యాడ్ చేసామో పర్ఫెక్ట్గా వేడైపోయింది. దీంట్లోనే మనం ఈ ఉల్లిపాయలు యాడ్ చేసి చక్కగా బ్రౌనిష్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఆనియన్స్ అన్ని చక్కగా బ్రౌనిష్ షేడ్లోకి వచ్చేసాయి. దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో చక్కగా వేగాక దీంట్లోనే మనం పసుపు యాడ్ చేద్దాం. ఉప్పు, కారం, ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న మటన్ దీంట్లోకి యాడ్ చేద్దాం.
మటన్ నూనెలో చక్కగా వేగాక ఒక 10-15 నిమిషాల పాటు వేగించాక దీంట్లోనే మనం ఏదైతే మనం ఆనియన్ పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టామో అది దీంట్లోకి యాడ్ చేద్దాం. ఆనియన్ పేస్ట్ని నూనెలో చక్కగా వేయించాక దీంట్లోనే మనం ఏదైతే మనం ముందుగానే రోస్ట్ చేసి పెట్టామో పల్లీలు, ఎండు కొబ్బరి, గసగసాలు వాటి పేస్ట్ దీంట్లో యాడ్ చేద్దాం. చక్కగా కలిపేశాక ఒక 2-3 నిమిషాల తర్వాత దీంట్లోనే మనం పెరుగు యాడ్ చేద్దాం. కర్డ్ మంచి గ్రేవీ కోసం, గ్రేవీ మరీ యాక్చువల్గా చిక్కబడతా ఉంటుంది ఉడికే కొద్దీ, దీంట్లో కొంచెం నీళ్లు కూడా యాడ్ చేస్తాం. నీళ్లు పోసి చక్కగా మిక్స్ చేశాక లిడ్ క్లోజ్ చేయడానికి ముందే దీంట్లో మనం సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనాతో పాటు పచ్చిమిర్చి, ఇంకా మంచి స్పైసీ టేస్ట్నెస్ తీసుకురావడం కోసం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేద్దాం. గరం మసాలా, మింట్, కొరియాండర్, గ్రీన్ చిల్లీ. బంగాళదుంపలు యాడ్ చేయడానికి ముందే మటన్ మంచిగా ఉడికేంత వరకు దీన్ని ఇలాగే లిడ్ క్లోజ్ చేసి పెడదాం. తర్వాత మనం పొటాటోస్ యాడ్ చేద్దాం. హైదరాబాద్ స్టైల్లో మటన్ ఆలు ఖోర్మా ఏదైతే చేస్తున్నామో అది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది. మటన్ కూడా ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. ఇదే టైంలో మనం దీంట్లో పొటాటోస్ యాడ్ చేద్దాం. దీంతోపాటు ఏదైతే మనం సైమల్టేనియస్గా బగారా రైస్ ప్రిపేర్ చేసాం, ఇంకా మటన్ దాల్చా కూడా ప్రిపేర్ చేసాం. ముందుగా అయితే దీంట్లో ఆలుగడ్డ ముక్కలు యాడ్ చేద్దాం. పొటాటో పీసెస్, ఒకసారి చక్కగా కలిపేశాక ఆలుగడ్డలు ఉడికేంతవరకు లిడ్ క్లోజ్ చేసి ఉడికిన తర్వాత ఒకసారి మళ్ళీ చూద్దాం.